మేము సర్వపిండి చేస్తున్నాము. ఇట్లా జల్లించుకోవాలి మంచిగా. ఏమన్నా ఉంటే చెత్త అయినా పోతుంది. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఏమేమి వేస్తావు? అది వేసేప్పుడు చూపెడతాం చేద్దాం. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? నేనా? నువ్వు కొంచెము బియ్యం పిండి ఉంటే సర్వపిండి చేద్దామని చేస్తున్నా. నువ్వు ఊరికే ఏమన్నా ఉందో తినడానికి అని అడుగుతున్నావు కదా. కొంచెం బియ్యం పిండి ఉంటే సర్వపిండి చేద్దామని చేస్తున్నా. ఇగో ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలి అంటే కొంచెమని కనిపిస్తున్నాయా, కొంచెమని ధనియాలు, ఎల్లిపాయలు, కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసుకోకున్నా సరే ఏం కాదు, పైన పొట్టు పొట్టు కొంచెం కొంచెం తీసేసిన ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క హాఫ్ తర్వాత తీసి ఈ ధనియాలు ఎల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చ నూరుకోవాలి, మెత్తగా చేసుకోవద్దు. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు, ఇవి కూడా కచ్చపచ్చనే ఉండాలి. అట్లా వేస్తేనే సర్వపిండిలో బాగుంటుంది. ఇగో ఇలా మెత్తగా మెత్తగా చేసుకోవద్దు, కచ్చపచ్చనే చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఇందులో ఏం వేసుకున్నా అంటే ధనియాలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ మూడు వేసుకొని గ్రైండ్ చేసుకున్నా. ఇగో ఇందులో పల్లీలు కూడా వేయాలి. పల్లీలు వేయించి పెట్టుకున్నా, పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఈ ముద్ద ఇందులోకి వేయాలి. వేసేటప్పుడు చూపిద్దాం. ఇందులో కొంచెం కారం, తగినంత కారం, తగినంత ఉప్పు, పల్లీలు వేయించుకొని ఇట్లా పలుకుల్లాగా చేసుకున్నా ఈ పల్లీలు వేసుకోవాలి. కొంచెం అని నువ్వులు, నన్ను కూడా ఉపయోగిస్తాను, నువ్వులు వేసుకోవాలి కొంచెం. ఇగో నువ్వులు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ముద్ద. ఇగో ఉల్లిపాయ, ఎల్లిపాయ, ధనియాలు చేసుకున్న ముద్ద మంచిగా ఎక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది ఎక్కువ వేసుకుంటేనే. మొత్తం వేసేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా కట్ చేసుకొని సన్నం కట్ చేసుకొని వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర కరివేపాకు లేదు, అందుకని నేను కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇట్లా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పిండిలా బియ్యం పిండి ఇంత కొంచెం ఇది బియ్యం పిండి కొంచెమే ఉండే, కొంచెం బియ్యం పిండి కొంచెం జొన్న పిండి ఉంటే కలిపినా నేను. అన్నీ వేసుకున్నాం కదా. కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి, ముద్దలాగా ముద్ద చేసుకోవాలి, ముద్దలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది సర్వపిండి. తెలంగాణ పిండి వంట ఇది, తెలంగాణ వంటకము. మేము చిన్నప్పుడు చాలా చేసుకునే వాళ్ళము మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎప్పుడంటే అప్పుడు సర్వపిండి చేసుకొని తినేవాళ్ళము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. తీయి ఇగో ఇలా ముద్దలాగా కలుపుకోవాలి మొత్తం మంచిగా. సర్వపిండి తెలంగాణ వంటకము చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇందులో కరివేపాకు ఒక్కటి లేదు. ఉల్లి పొరక ఉంటే ఉల్లి పొరక వేసుకోవచ్చు, మెంతి కూర వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక గిన్నెకు ఒత్తుకోవటమే. ఒత్తుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. మాకైతే చాలా ఇష్టం, చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదా, అదే అలవాటు. కానీ ఇప్పుడు చేయట్లేదు, ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపించట్లే. ఇంట్రెస్ట్ అంటే తినాలని ఇష్టమే, కానీ ఓపిక ఉండట్లేదు చేయడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా సర్వపిండి చేసుకుందాము అని. ఈరోజు కుదిరింది. మా మన్మడు ఊరికి అడుగుతుండే ఏమన్నా ఉందా తినడానికి అని. అందుకని చేస్తున్నా కొంచెం పిండి ఉంటే. వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి. ఇట్లా అనుకోవాలి. అంతా ఇట్లా అన్న తర్వాత ఇక మన ఇష్టం దాని సైజుని బట్టి ఇంత పిండి చేసుకొని తీసుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా అంతా అత్తుకోవాలి. ఇట్లా అత్తుకుంటే మంచిగా సర్వపిండి వచ్చేస్తుంది. ఇక మన గిన్నెకి ఎంత గిన్నె ఉంటుందో ఆ గిన్నె తగ్గట్టు సర్వపిండి పెట్టుకోవాలి. ఇట్లా పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టుకొని అంతా సమానంగా ఇట్లా ఒత్తుకోవాలి. మంచి ఎక్కువ శాతం టైం పడుతుంది. నేను సర్వపిండి చేసిన పెట్టిన బాగుంది. ఇది మా అమ్మ చేయదా ఎప్పుడు ఎన్నడు చేసింది. మీ అమ్మ ఏమైనా చేసి పెట్టినా అది నాకు ఎన్నడు చేసిన అది అన్ని రంధ్రాలల్లో అట్లా వేసుకోవాలి. ఇగో 3 పొయ్యిల మీద 3 పెట్టినాం చూడండి. మీరు ఎవరైనా ఇలా సర్వపిండి చేసుకుంటే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈవినింగ్ స్నాక్స్కి తెలంగాణ వంటకం. స్కూల్ నుంచి పిల్లలు రాగానే చేసి పెట్టచ్చు. చాలా ఇంట్రెస్ట్గా తింటారు, ఇష్టంగా. ఇలా చుట్టూ కాల్చుకోవాలి, మధ్యలోనే పెట్టద్దు. తెలంగాణ సర్వపిండి రెడీ. వేడివేడిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.